హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇగోండి ఇలా మా ఇంట్లో శ్రీరామనవమి అయితే పూజ చేసుకుందామని పెట్టుకున్నాను కదా. అయితే అది మీకు చూపిద్దామని ఇగోండి ఇలా తీస్తున్నాను అనమాట. ఇగోండి ఇలా ప్రసాదాలు దద్దోజనం, అన్నం, పప్పు, పులిహోర, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, అలాగే తెల్ల శనగలు, ఇంకానేమో ఈ కొమ్ము శనగల సతాలింపు. అలాగే ఈరోజు మా బావగారు అంటే పక్కన మా చిన్నత్తగారు ఇంట్లో సత్యసాయిబాబా తాలూకా ఈ మేలుకొలుపు ప్రోగ్రాం అయితే జరిగింది. అక్కడ నుంచి ఇగొండిలా మాకైతే ఈ విగ్రహాన్ని ఇచ్చారు. షిరిడీబాబా విగ్రహం అయితే వచ్చింది నాకు. ఇగొండిలా ఈ విగ్రహాలేమో ఈరోజు ఇక్కడ పూజ చేసుకొని రేపు మార్నింగ్ అంతా తీసుకెళ్ళి ఆ మందిరానికి ఇచ్చేయాలి. మిగతా ఇగొండి దేవుళ్ళన్నింటికి ఇలా అయితే అలంకరించుకున్నాను. అయితే ఈరోజు విశేషం ఏమిటి అంటే శ్రీరామనామంతో మాకు ఇక్కడ కూడా ఈ పూజ తాలూకా మా పూజతో పాటు ఈ పూజ కూడా చేసుకునే భాగ్యం అయితే కలిగింది. సో అందుకని చెప్పి మీకు ఇగోండి ఇవి కూడా క్లియర్గా విగ్రహాలు ఏమిటనేది చూపిస్తున్నాను. ఇగోండి ఇది సత్యసాయిబాబా వారి విగ్రహం చూడండి. అలానే సత్యసాయిబాబా వారి ఫోటో, పాదుకలు, అలానే షిరిడి బాబా విగ్రహం. ఇలా ఈరోజు పూజకైతే ఇవన్నీ ఇలా అలంకరించుకున్నాను నేనైతే దేవుడికి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చూస్తున్నారా టైము ఎర్లీ మార్నింగ్ 3:30 అయిందనమాట. ఇప్పుడు వేరంగా లెగిచి గబగబా ఫస్ట్ అయితే స్నానం అది చేసుకొని రెడీ అయిపోయి ముందు వంటకైతే పెట్టేద్దాం. ఎందుకంటే స్వామివారికి నైవేద్యాలు చేసుకోవాలి కదా. నైవేద్యాలు అయ్యాక మిగతా పని అంతా చూసుకుందాం. అప్పుడైతే ఇవ్వండి ఇంకా తెల్లవారుతుంది. ఇవ్వండి ఇంకా పువ్వులు కూడా పూర్తిగా విచ్చుకోలేదు. ఇంకా స్వామివారికి పూజ చేద్దామన్నా కూడా నిన్న నైటే కిచెన్ కౌంటర్ అవన్నీ బాగా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పోపులకు కూడా పులిహోరకి దద్దోజనానికి అన్నిటికి నిన్న పోపులకు కూడా అన్నీ ఇగోండి దేనికి సపరేట్గా ఏర్పాటు చేసేసుకున్నాను అనమాట. ఇగోండి గ్రీన్ చిల్లీస్, అలానే మొత్తం అన్నీ అలా దీనికి సపరేట్గా చేసేసి పెట్టేసుకున్నాను. అయితే ఇగోండి ఆల్రెడీ పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగల్ అన్నిటికీ సరిపోయిన ప్యాకెట్ రైస్ అయితే పెట్టేశాను. ఇందులోనేమో బఠానీ, ఇంకానేమో కొమ్ము శనగలు, కాస్త పెసలు. ఇవన్నీ నిన్న రాత్రి పెసలు కాస్త మిక్సీ చేసుకొని పెసరపప్పుకి అలాగే మనకేమో చిన్న ఈ తేనె బాల్స్ అలా వేసుకోవడానికి రెండింటికి కలిపేసి ఈ రెడీ చేసి పెట్టుకున్నాను పెసరపప్పు అయితే. ఇంకా ఇది గ్రైండ్ చేసేసుకోవడమే, కాస్త తొక్క తీసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. పూర్తిగా తొక్క తీను, అది కూడా లైట్గా ఆ మీద కొంచెం పొట్టు అయితే తీసేసి ఇంకా ఇది గ్రైండ్ చేసేసుకోవడమే. ప్రసాదాల కోసం ముందైతే ఇవన్నీగా పులిహోర అయితే చేసేసుకున్నాం. అచ్చం కోవిల్లో చేసిన పులిహోరలా చేసుకున్నాం కదా. ఇది ఎప్పుడు ఇలానే వస్తుంది టేస్ట్. ఎక్కడ కోవిల్లో ఎలా ఉంటుందో ప్రసాదం అనేది అలానే వస్తుంది మాకు ఇప్పుడు పులిహోర అయితే. సూపర్ టేస్ట్. అలాగే ఇవ్వండి దద్దోజనం, చక్కెర పొంగలి ఈరోజు అయితే మట్టి కుండలో చేశాను. ఇవ్వండి ఇలా కాసిని కొమ్ము శనగలు, కొన్ని మామూలు ఈ తెల్ల బఠానీ, కొమ్ము శనగలు రెండు అయితే ఫ్రై చేసుకున్నాను. అయితే పప్పు చేయడం అలవాటు అనమాట దీనికి. కాకపోతే ఏమిటి అంటే ఇగోండి ఇలా అన్ని ప్రసాదాలన్నీ ఏర్పాటు చేసుకున్నాను స్వామివారికి అయితే. పెసరపప్పు ఉన్నది అనుకుని నేను మరి ఇంకా తెచ్చి పెట్టలేదు. అయితే చూస్తే పెసరపప్పు అయిపోయింది కదా. అప్పుడు ఏం చేశాను, మరి ఇంకా పెసలు ఉన్నాయి ఇంట్లో. పెసలతో ఇలా ఇగోండి పెసర కొట్ట అయితే చేసుకున్నాను స్వామివారికి నైవేద్యంకి. ఏదైనా పెసరపప్పు సంబంధించిందే కదా, ఏదైనా తప్పు ఉండదని చెప్పి వేసుకున్నాను ఇవ్వండి ఇలా. ఇంకా స్వామివారికి వడపప్పు, బెల్లం. అసలు మస్ట్గా చేయాల్సింది పానకం కదా. ఇదిగోండి పానకం, మిరియాలు, యాలక్కాయ, బెల్లం వేసి పానకం అయితే బాగా చేసుకున్నాను. ఇదిగోండి ఇలా ప్రసాదాలు అయితే చూడండి. ఇంకా చేయవలసింది పెసరపప్పుతో ఈ చిన్న బాల్స్ టైప్లో చేసుకుందామని చెప్పాను కదా, అది ఇంకా ఉండిపోయింది. ఇంకా ఇగోండి ఇక్కడికి ఇదైతే అయ్యింది.
ఇంకా దేవుడి గదిలో ఇలా పెట్టేద్దాం. పెట్టేసి మీకు దేవుడి గది కూడా చూపిస్తాను. చూపించాక అప్పుడు నేను 10 గది వేసుకొని చూపిస్తాను. మేల్కొలుపు సంకీర్తనం అంతే తప్ప ఏదో ఇది ఒక ప్రక్రియగా వచ్చి 4 మొక్కలు పాడేసి ఇక్కడ వెళ్ళిపోయేటువంటిది కాదు. నిగూఢముగా ప్రగాఢంగా ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక చైతన్య శక్తి మానవుని యందు ఏదైతే ఉన్నదో దాని అంతటిని కూడా మరలా పరమాత్ముని సగోచరముగా తెలుసుకునేటువంటి ప్రయత్నమే అద్భుతమైన మేల్కొలుపు సంకీర్తనం. డియర్ డివోటీస్, ఎన్ని జన్మల అదృష్టమో మనకు తెలియదు. ఎంతటి ఉషోదయ కాలంలో ప్రభాత వేళల్లో ఎవరైనా మన ఇంట్లోకి వచ్చారు సత్యసాయి పరంధామని యొక్క దివ్య. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు శ్రీరామనవమి, స్వామివారి కృపకి పాత్రలు కండి.